వలేటి టీఆర్ఎస్ లోకి సబితా ఎంట్రీ దాదాపు ఖరారైనట్టు కనబడుతోంది. రోజే మొత్తం మీద రేవంత్ రెడ్డి బుజ్జగింపులు ఏం ఫలించినట్టు కనిపించట్లేదు. రాహుల్ గాంధీ ఫోన్ చేసినా కూడా సబితా ఇంద్రారెడ్డి వినలేదు అని అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా డిమాండ్లు ఎక్కువ ఆవిడ పెట్టిన డిమాండ్లకు వాళ్ళు ఓకే అని ఉండొచ్చా లేదా ఏదో కనబడతా ఉంది. రైట్. అయితే కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించలేదు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. రేపు టీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆవిడ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ బుజ్జగింపులు ఫలించలేదు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. రేపు టీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆవిడ టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. సబితా ఇంద్రారెడ్డి రేపు టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాములు అడుగుదాం. రాములు, అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని దాదాపుగా డిసైడ్ అయినట్టుగా కనబడుతోంది. రేపు ఆవిడ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి మంత్రాంగం కూడా ఫలించలేదు? రీజన్స్ ఏంటి? రోజా, ఏదైతే మాజీ హోంమంత్రి ప్రస్తుత మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు గతంలో 2014లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన తనయుడు కార్తిక్ రెడ్డి కూడా ఇద్దరు కూడా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలుస్తారు. చేరటం ప్రగతి భవన్ వేదికగా మాత్రం చేరటం అనేది ఉండదు. అయితే రేపు మర్యాద పూర్వకంగా కలిసి వీళ్ళు తీసుకోవాల్సిన కమిట్మెంట్ తో పాటు కేసీఆర్ ఇచ్చే హామీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్ననే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో కేటీఆర్ కవితతో పాటు సబితా ఇంద్రారెడ్డి మరియు తనయుడు కార్తిక్ అందరూ కూడా కేవీపీ యొక్క మధ్యవర్తితో కూడా కలిసినట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా మొన్న కలిసినప్పటికీ కూడా మా ప్రస్తుత సీఎల్పీ బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో పాటు మాజీ హోంమంత్రి మాజీ సీఎం ప్రెసిడెంట్ జానారెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డి నివాసానికి రాత్రి వెళ్లి చర్చలు జరిగినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అంటే ఈ రోజు ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డి తన కార్తీక్ దగ్గరికి వెళ్లి చర్చలు జరిపారు. కాస్త వెనక్కి తగ్గినట్టు కూడా బయటికి సమాచారం ఇచ్చారు. అయితే అధికారికంగా రేవంత్ రెడ్డి కానీ మరియు సబితా ఇంద్రారెడ్డి కానీ మాత్రం చర్చలు జరిపినట్టు కానీ అది వాళ్ళు వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఎక్కడ కూడా ప్రకటించలేదు. మరోవైపు ఏఐసీసీకి రాహుల్ గాంధీని కల్పించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినా అవన్నీ కూడా ఫలించినట్టు కనబడతా ఉంది. ఈ రోజు మొత్తం కూడా ఆమె శ్రీనగర్ కాలనీ తన నివాసంలో ముఖ్యమైన నాయకులు జెడ్పీటీసీలను ఎంపీటీసీలతో పాటు కొంతమంది నాయకులు పిలిపించి రోజంతా కూడా చర్చలు జరిపి మెజార్టీ నాయకులు కూడా మనం ప్రస్తుతం టీఆర్ఎస్ తోనే ఉంటేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది కాబట్టి రాజకీయంగా కూడా ఇబ్బంది ఉండే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తా ఉన్న సమావేశంలో రోజా. రైట్ రాములు.